గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. వరద బాధితులను ఓదార్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వట్టెం రిజర్వాయర్ పంప్ హౌజ్ మునిగింది. మంత్రుల వల్లే నాడిగూడెంలో సాగర్ లెఫ్ట్ కెనాల్కు గండిపడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులైనా మున్నేరు ముంపు బాధితులు బురదలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను ఓదార్చేందుకు వెళ్తే ఓర్వలేని అధికార పార్టీ. ఖమ్మంలో బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ గూండాగిరి. బాధితులకు భరోసా ఇస్తే దాడి చేస్తారా? సహాయక చర్యల్లో సర్కారు విఫలమైందన్న హరీష్ రావు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఖమ్మం అటాక్. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని సిపికి ఫిర్యాదు. రోడ్లు ఇండ్లన్నీ బురదలోనే, ఎక్కడికెక్కడ పేరుకుపోయిన చెత్త, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు. సర్కారు నిర్లక్ష్యంతో నీట మునిగిన వట్టెం పంప్ హౌస్. 100 కోట్ల ఆస్తి నష్టం. సీఎం స్పందించాలని నాగం డిమాండ్. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం. మరో 3 రోజులు మోస్తరు వర్షాలు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 6 మహిళలు సహా 9 మంది మృతి. ఒలింపిక్స్లో తెలంగాణ యువతికి పతకం. 400 మీటర్ల రేసులో కాంస్యం సాధించిన దీప్తి. ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడులు తెగబడ్డారు. ప్రజలను ఓదార్చేందుకు వెళ్తే ఓర్వలేని అధికార పార్టీ దౌర్జన్యానికి పాల్పడింది. బీఆర్ఎస్ నేతల కాన్వాయ్పై రాళ్లతో, కార్యకర్తలపై కర్రలతో వీరంగం సృష్టించారు కాంగ్రెస్ రౌడీలు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ రౌడీ ముఖ దాడులకు తెగబడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. వరద బాధితులకు సహాయం అందించేసేందుకు వచ్చిన వారిపై అధికార పార్టీ గూండాలు దౌర్జన్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్నేరు వరద ముంపునకు గురైన నిరాశ్రయుల్ని పరామర్శించి భరోసా కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ పార్టీ గూండాలు కొందరు దాడులకు దిగారు. వరద సహాయక చర్యల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ భాగస్వామ్యం పంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరి 24 గంటలు కూడా కాకముందే సహాయక చర్యల కోసం బాధితులకు భరోసా ఇచ్చేందుకు వచ్చిన బీఆర్ఎస్ కీలక నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పాలేరు నియోజకవర్గం కరుణగిరిలో ఉన్న రాజీవ్ స్వగృహ కాలనీలోని వరద బాధితులను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటి నగర్, సారథి నగర్ ప్రాంతాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బాధితుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో మంచికంటి నగర్లో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. బీఆర్ఎస్ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండడం, సహాయక చర్యల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ హయాంలోనే తమకు సత్వర న్యాయం లభించిందని, పువ్వాడ తమను ఆదుకున్నారని బాధితులు చెప్తుండడంతో తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ గుండాలు కయ్యానికి కాలుదువ్వారు. తొలుత నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గమనించిన హరీష్ రావు తదితరులు సంయమనం పాటించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, రీహాబిలిటేషన్ క్యాంపులో ఎంతమందిని పెట్టినారు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది, ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా? 6 ఉపన్యాసం కొట్టిండ్రు. గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప రివ్యూ తక్కువ, ఉపన్యాసం ఎక్కువ. ఆ ఉపన్యాసం ఏంది? ప్రతిపక్షాలు దిట్టుడు, మా మీద బురద జల్లుడు. అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది? వేర్ ఇస్ ద సీరియస్నెస్? 3 మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండు. మనం చూడలేదా నిన్న? మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు, తీవ్రమైన ఆవేశాలు వ్యక్తం చేశారు. సరి చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది మీకు చేత కాదు. మేమొస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేయాలి అంటే ఏందన్నట్టు? మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన? మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది.
మంచికంటి నగర్ ఆర్చి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అకస్మాత్తుగా దాడి చేసి పువ్వాడ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. వరద బాధితులు వారికి ఎదురు తిరిగి మీరు ఎలాగూ రారు, వచ్చిన వారిని రానివ్వరా అని వాగ్వాదానికి దిగారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్, వద్దిరాజు, కేపీ వివేకానంద, షంబీపూర్ రాజు, కౌశిక్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులకు వరద బాధితులు రక్షణ కవచంగా నిలిచారు. దీంతో మరింతగా రగిలిపోయిన దుండగులు వరద బాధితులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరి తల పగిలి గాయాలయ్యాయి. కారులో తిరిగి వెళ్తున్న హరీష్ రావు బృందంపై మంచికంటి నగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు మరోమారు దాడికి తెగబడ్డారు. పెద్ద బండరాయితో ఆయన కారుపై దాడి చేసి అద్దాన్ని ధ్వంసం చేశారు. మరో వ్యక్తి కూడా హరీష్ కారుపై బండరాయితో రాగా బీఆర్ఎస్ రాష్ట్ర యోజన విభాగం నాయకుడు యావన్నగారి సంతోష్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో అల్లరిమూకలు సంతోష్ రెడ్డిని కారు కిందకి నెట్టడంతో ఆయన కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. రాళ్ల దాడిలో వరద బాధితులు షేక్ అఫ్జల్, అంజద్ పాషాకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. మీ పర్యటన ద్వారా ప్రజలకి ఏమి స్వాంతన కలుగుతుందో ఒకసారి ఆలోచించేయండి. మీ పర్యటన అయిపోయి మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్తే కూడా ప్రజలు గోడు పెట్టుకుంటున్నారు. ఇయో మీరు ఇట్లా బురద పూసుకొని తిరుగుతున్నారు. ఒక్క నాయకుడు కనీసం వచ్చి మమ్మల్ని కిందకి దిగి పలకరించలేదు. ఎట్లున్నారని పలకరించలే, ఏం తిన్నావు ఏం తాగినావు అని పలకరించలేదని ప్రజలు బాధపడతా ఉంటే ఆ బాధలు వినటానికి వచ్చి 4 డివిజన్లు 5 డివిజన్లో తిరిగి పర్యటన ముగించుకొని వెనుకకు వస్తూ ఉంటే మేము ఏర్పాటు చేసిన స్థానికంగా కొంత సాయాన్ని వాడికి అందించి వస్తూ ఉంటే నిస్సిగ్గుగా ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారే, ఇంతమంది మాజీ మంత్రివర్యులు ప్రజాప్రతినిధుల మీద ఆ రకంగా నీ కాంగ్రెస్ గూండాలతో నిన్ను రౌడీ షీటర్లతో హత్యాయత్నం, ఒక మాజీ మంత్రివర్యులు 4 మీద ఒక కారులో ఉన్నాం, అంత బాజాప్తగా హత్యాయత్నం చేసేటట్లు అది పోలీసుల సమక్షంలోనా? ఇది శోభనిస్తుందా? ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ పోలీసుల సమక్షంలో జరిగిన కాంగ్రెస్ గుండాలు రౌడీ షీటర్ల యొక్క ఈ దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని తక్షణం మీరు అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలో మేము కంప్లైంట్ ఇస్తాం. బీఆర్ఎస్ బృందంపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందా అన్న అనుమానం కలుగుతున్నది. 2 కార్పొరేటర్ల భర్తల పర్యవేక్షణలోనే దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిక్కిరినేని నరేందర్, ముస్తాఫా అనే కాంగ్రెస్ నేతలే దాడికి ఉసిగొల్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నరేందర్ ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నాడు. మిక్కిరినేని నరేందర్ ఆధ్వర్యంలోనే దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అందిన ఆదేశాలతోనే బీఆర్ఎస్ నేతలపై అటాక్ జరిగినట్టు తెలుస్తోంది. దాడి చేసి ముందు అజయ్ గారి కారు మీద దాడి చేసి దాన్ని బలగొట్టడమే కాకుండా ఏ కారులోనైతే హరీష్ రావు గారు ముందు వస్తున్నారో హరీష్ రావు గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని దాడి చేసి కారు దాన్ని బలగొట్టడమే కాదు, మా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుండాలపైన సరైన చర్యలు తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది. ఈ రౌడీజం ఈ గుండాయిజంతో ప్రజల్ని అణిచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త. మీరు చాలా చిన్న ఆకు రౌడీలు. మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్నవాళ్ళు మీరు. కానీ ఒక్కసారి ప్రజాబలం చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర వేషాలు మానుకో రేవంత్ ఇప్పటికైనా. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాల హత్యాయత్నంపై ఖమ్మం సిపికి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, డ్రైవింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దుండగులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఖమ్మం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గూండాల దాడులకు బెదరమని, ఎన్ని దాడులు చేసినా ప్రజలకు అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అసహనానికి నిదర్శనమన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వాహనాలపై రాళ్లతో దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. దాడులకు బెదరకుండా కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచిన నేతలను ఫోన్లో అభినందించారు. దాడికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించారని, మీరెన్ని దాడులు చేసినా ప్రజలకు అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ కార్యకర్త సంతోష్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందన్నారు.
ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పర్యటించింది. వరద ప్రభావిత ప్రాంతాలను నేతలు పరిశీలించారు. వరద పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పర్యటనలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మా వాళ్ళు ఫోన్ చేసి మేము రప్పించుకున్నాం. పోలీసు వాళ్ళు అక్కడ చేయడమే, వాళ్ళు ఇస్తా వాటర్ ఇస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు దాటనీయట్లేదు సార్. మా బాబు 6 years బాబు సార్, తను ఎంతసేపు అని ఉంటాడు. 4 వరకు ఉండి కూడా తర్వాత మమ్మీ వాటర్ అవుతుందంటే మేము ఎంత సఫర్ అవుతున్నాం సార్. నిన్న అధికారులు వచ్చారు, ఏమీ చేయలేదు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఏ అధికారులు ఉన్నా ఏమీ లేదు. ఏం చెప్పాలి? ఎవరు ఏ అధికారులు అన్నారు చెప్పండి సార్. నేను ఒక సీఎం గారు ఇక్కడ తీసుకొచ్చి వాటర్ ఇచ్చారు. నేను అదే చెప్తున్నా సార్, మాకు అసలు మాకు ఏ న్యాయము జరగదు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. అక్కడ ఏదైనా అక్కడికి వెళ్ళి మేము వెళ్ళే రైస్ కూడా లేదు సార్. మాకు మేము వెళ్ళేసరికి రైస్ లేవు మేడం. నేను ఇంతవరకు మేము వండుకోలేదండి. మా వాళ్ళు దూరం నుంచి మేము ఉండేది ఇల్లందులో. ఎక్కడి నుంచి వాళ్ళు ఎందుకు వస్తారు సార్? ఎక్కడ చెప్పండి. నీళ్లు లేవు సార్, బాత్రూమ్ కూడా నీళ్లు ఎవరు నాదే ఇంటుంది సార్. పాపం చాలా మంది చాలా పోయినాయి సార్. వాళ్ళకి న్యాయం చేయండి సార్. నేను అదే నాది తక్కువ పాపం. అంతమంది ఇల్లు మునిగిపోయిస్తున్నారు సార్. ఇంత మట్టి ఉంది సార్. మా అక్క వాళ్ళకి మొత్తం పోయింది సార్. ఎవరు నడుపుతాం సార్ చెప్పండి. మాకు ఎక్కువ సహాయం కూడా వద్దు. మాకు కాదనండి. మాకు 2 months మేము నిలబడేంత వరకు వచ్చి సహాయం 10,000 ఇస్తా అంటున్నారు. 10,000 దేనికి పోతుంది సార్? నాకు అర్థం కావట్లేదు. 10,000 దేనికి పోతుంది? సీఎం గారు నాకు ఆగకుండా వెళ్ళిపోయారు. ఎవరిని ఆపాలి చెప్పండి? ఎవరిని అడగాలి సార్ మేము చెప్పండి? మా ఆవేదన అర్థం చేసుకోండి సార్. మమ్మల్ని దీవించి చూడండి. లేదండి న్యాయమే చేయండి సార్. నేను న్యాయమే చేయమని చెప్తున్నాను. కానీ సార్ పాపం ఇటు వాళ్ళకి వాటర్ కూడా లేదు సార్. పొద్దున పాయింట్ చేసి మేము ట్యాంక్ ఇటువైపు తెప్పించుకున్నాం. మేము పువ్వాడా కుమార్ గారు పంపిస్తాం. ఈ ట్యాంక్ ఇటువైపు తెప్పించుకున్నాం. నేను అదే చెప్తాను, ఎక్కడైనా న్యాయం చేయండి సార్. నాకనే కాదు, అందరికీ అడగలేని వాళ్ళు ఉన్నారు సార్. ఇగో ఇంత గొంతేసుకుని అరిసినట్టు నన్ను వెళ్ళిపోయిండు సీఎం గారు. ఏం చేస్తారు చెప్పండి? నాకు నిధులు రాకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ న్యాయం చేయండి. నాకు రాకపోయినా పర్లేదు, అందరు కొట్టుకొని పోయారు సార్. వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి అని నేను కోరుకుంటాను. నా పేరు రజియా అండి. వేణు చూసుకో ఇక్కడ దాకా వాటర్ వచ్చినా కానీ ఈవెన్ అసలు పోలీసు కానీ ఎంఆర్ కానీ కానిస్టేబుల్ కూడా ఒక రాజకీయ వేగలకు సంబంధించిన పొలిటీషియన్స్ కూడా ఆ టైంలో ఉన్నాము. ఈ జిల్లా కనీసం వరద ఇక్కడ వస్తుందని ఈవెన్ కూడా ఆల్రెడీ మేము సార్ ఇక్కడ అడుగు కూడా వాటర్ వచ్చినారు. అది నిలిపోయింది. ఆ 4 లైన్ 100 సార్
కాల్ చేస్తాను 12 టైమ్స్ సేమ్ నా దగ్గర క్లాత్ నేను చెప్పడం కదా కార్డ్ రికార్డ్ చేస్తాను 12 టైమ్స్ చేస్తే ఏమన్నారంటే వస్తున్నాం సార్ మీ పేరు చెప్పండి ఇక్కడే మీరు చేయబట్టి ఇన్ఫార్మ్ చేసి చెప్తాను ఫ్లడ్ 9 o'clock కల్లా ఫ్లడ్ కొంచెం తప్పుకుంటూ వస్తుంది ఫ్లడ్ తగ్గింది. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో ఖమ్మంలో తీవ్ర నష్టం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాలు కాపాడడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. వరద బాధితుల పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా ఉందన్నారు. కనీసం మంచినీళ్లు కూడా ప్రభుత్వం సరఫరా చేయలేకపోయిందని నిప్పులు చెరిగారు. తిండి గూడు లేక జనాలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. పాలనపై పట్టు కోల్పోయిన రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారన్నారు. నుండి రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలు, దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. జనజీవనం అంతా కూడా అతలాకుతలం కావడం, భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం కూడా జరిగింది. అయితే ఈ వరదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు సకాలంలో స్పందించకపోవడం వల్ల, ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. మేము ఆ గ్రామాల్లో వెళ్ళి ఆ వార్డుల్లో ప్రజల్ని కలిస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రజలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలు తమ ఆవేదన 3 రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు, కనీసం నీళ్లు రావడం లేదు, పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు. ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు. కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు. పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు. ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. మంచినీళ్లు కూడా అందియలేదట. 12 గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది. అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ, ముందస్తు ప్రణాళికలు చేయడంలో కానీ, హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు. ఇదే సీతక్క గారు అడిగారు. మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీరు గతంలో అడిగిందే నేను చెప్తున్నా, మీకు మాట మీద నిలబడి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వరద బాధితులకు సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. 2 రోజులుగా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేతలపై దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైంది. నిన్న ముఖ్యమంత్రి గారు వస్తే కనీసం దిగొచ్చి మమ్మల్ని ఒక మాట అడుగుతాడేమో అని అనుకున్నాం. కానీ మేము మొత్తుకుంటున్నా, అరిసి మా గోడు వెళ్ళబోసుకుంటున్నా వినకుండానే వెళ్ళిపోయినరు. పోలీసుల్ని మమ్మల్ని అడ్డగించారు అని మాట చెప్పినారు. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది ఎమర్జెన్సీ కొరకే పెడతారు, కానీ దాన్ని కూడా సీల్ చేసి పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన పని. ఇది ఎవడు కూడా చేయడు, బుర్ర ఉన్నవాడు ఎవడు కూడా చేయడు, బాధ్యత ఉన్నవాడు ఎవడు చేయడు. చెప్పిన వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సార్ చెప్పండి, కొట్లాడండి, ప్రభుత్వం తరఫున మేము మొన్న పొరపాటు చేసుకున్నాం. మొన్న రాత్రి నుంచి ప్రజలు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు, కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు, మా వెంట నిలబడరు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు. మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పారు కాబట్టి, ఆ ప్రజల ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరో లేపితే లేచి వచ్చారు. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. మంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు. ప్రజల దాడి, ప్రజల మాటలు విన్న తర్వాతనే లేచి వచ్చిండ్రు. కేసీఆర్ రాట్లే, కేటీఆర్ రాట్లే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాట్లే. ఎందుకో వణుకుతున్నాం ఇవాళ రాగానే. వరదల విషయంలో
మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి, ప్రజల నుంచి దృష్టి మరల్చాలి, స్వయంగా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీదనే దాడి చేసినామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు. భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఓవైపు వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఖమ్మంకి నీళ్లు తీసుకుపోయేందుకు సాగర్ ఎడమ కాల్వ తూములకు మేజర్లకు సీల్ వేశారని, అందుకే రామచంద్రాపురంలో కాల్వ తెగిందని అన్నదాతలే చెప్తున్నారన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఎడమ కాల్వ తెగి నష్టపోయిన రైతులను పరామర్శించింది. రామచంద్రపురంలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా దగ్గర ఉన్న రైతులపై ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తారు అది, కానీ ఆ టాకాలు వేయటం వల్ల జేసీకి వచ్చిన సాయంతో జేసీకి సాయం కూడా పనికిరాను. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేము. సకాలంలో ఇంజనీర్లు అది ఓపెన్ మ్యాక్సిమం ప్రభుత్వం కాదు, ఉన్న పొలంగా అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి 2024 ఏప్రిల్ 12వ తారీఖు నీళ్ళు ఇచ్చిన రోజు విఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పోలీసు వాళ్ళు ఒక్కో తుమ్ముకి 4 చొప్పున 16 మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్ళు తీసుకుపోయారు సార్. ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు, వెల్లింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్ళు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 రూపాయలు క్యూసెక్కులు పాలేరు రిజర్వాయర్కి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ పోటీ ఎక్కింది. ఈ వాటర్ ఇటు ఎక్కింది. దగ్గరలో ఉండబట్టి 2 పేపర్లు బ్లాస్ట్ అయింది. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంత ప్రెషర్ వెళ్ళిపోయేది, తెగేది కాదు. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ కట్ట బ్లాస్ట్ అయింది. ఎక్కువ సార్ ఇప్పుడు ఉన్నది కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు, వాటికి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్, ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది, వచ్చేసి ఆ ఏవో తోడు గొడవ పెట్టుకొని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి తీసుకుపోతున్నారు. కింద చూడకుండా ఆ ఇసుక మ్యాట్లు పెట్టినా ఖరాబ్ అయిన వాటిని చూడకుండా అన్న కూర్చొని రాపిస్తారట. రాపించిన ఎవరికి వస్తాయో ఎవరికి రావకూడదు తెలియదు. నష్టపరిహారం ఇప్పుడు ఈ జనం ఆపడానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం చేసి తీసుకుపోతున్నారు. లేదు ఇక్కడ అంటే ఈ లొకేషన్లో వచ్చేసి 150 నుంచి 200 ఎకరాలు పూర్తి స్థాయిలో ఊరి లేకుండా వేస్తుంది. మునిగింది మాత్రానికి 600 ఎకరాలు వెళ్ళిపోతుంది. పంట నష్టం ఆ లొకేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ లొకేషన్ మన రాయపాడు కోటపాడు దగ్గర నుంచి గల్ల చెరువు మొత్తం తెగించి ఆవర్తి వరద ప్రోటీన్ ఎక్కువ స్థాయిలో ఇప్పుడు నాగరోడ్ అంటే రామచంద్రంలో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి మన రైతులో పోతుంది. బాలేరు రిటర్న్ వాటర్ సార్, బ్యాక్ వాటర్ బాలేరు చెరువు కూడా సార్. ఇప్పుడు అక్కడ తలుపులు లేవు సార్. 2 షట్టర్లో ఆపరేటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ 2 షట్టర్లో ఒకటే డోర్ ఉంది. ఒక డోర్ ఫ్రేమే ఉంది కదా తప్ప డోర్ లేదు. పాలేరు ఆ డోర్ కనుక ఆపరేటింగ్ చేస్తే ఆ పాలేరు రిజర్వాయర్ వాటర్ బ్యాక్ వాటర్ మనకి రిటర్న్ రాదు. గేట్ పోయింది, పాలేరు ఫ్రేమ్ ఉంది, కలుపు లేదు. ఆపరేటింగ్ ఆ తలుపు క్లోజ్ చేసి ఉంటే నేను వెనక్కి రాదు. క్లోజ్ చేసి ఉంటే ఆ వాటర్ బ్యాక్ వాటర్. ఎస్ క్యాంప్ కూడా అంతే సార్. ఎస్ క్యాంప్ ఏప్రిల్ 12వ తారీఖు నీళ్ళు నాగునీరు ఖమ్మానికి నీళ్ళు ఇచ్చినప్పుడు మొత్తాన్ని బిల్డింగులు దాఖలు వేసేసారు. కాంగ్రెస్ సర్కారు ముందు చూపు లేమితో వట్టెం రిజర్వాయర్ నీట మునిగింది. ప్రభుత్వ కాలయాపనతో పాలమూరు ఎత్తిపోతలకు ప్రమాదం సంభవించింది. భారీ వర్షాలకు చెరువులు ఉప్పొంగాయి. లిఫ్ట్ టన్నెళ్లలోకి పెద్ద ఎత్తున చేరిన వరద నీటితో కాళేశ్వరానికి మించిన బాహుబలి మూటలు నీట మునిగాయి. 100 కోట్లలో నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ నీట మునిగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 2 చోట్ల టన్నెల్లోకి భారీగా వరద పోటెత్తింది. సుమారు 20 కిలోమీటర్ల మేర టన్నెళ్ల నిండా వరద నిండిపోయింది. చూస్తుండగానే సర్జిపోల్, పంప్ హౌస్, దానిలోని 10 బాహుబలి మోటార్లు నీట మునిగాయి. దీంతో నష్టం 100 కోట్లలో ఉంటుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి కావడం, అదృష్టవశాత్తు పంప్ హౌస్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. భారీగా నష్టం జరిగింది. ఈ ఘటనతో ప్రాజెక్టు నిర్మాణం మరింత జాప్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీపురం శివారులోని నాగనూలు చెరువు ఉప్పొంగింది. ఒక్కసారిగా చెరువు బ్యాక్ వాటర్ పెరగడంతో సమీపంలో ఉన్న పొలాలను వరద ముంచెత్తింది. దీంతో పాటు వట్టెం రిజర్వాయర్కు నీటిని తరలించే కట్టకు సైతం గండిపడింది. దీంతో టన్నెల్లోకి భారీగా వరద పోటెత్తింది. అంతకుముందు నాగర్ కర్నూలు సమీపంలోని కుమ్మెర చెరువు వరద కూడా టన్నెల్లోకి చేరింది. వెంటనే కాంట్రాక్టర్లు అప్రమత్తమై అడ్డుకట్ట వేసి నీటిని నిలిపివేశారు. అయినప్పటికీ చూస్తుండగానే పంప్ హౌజ్లోకి నీరు రావడంతో అధికార యంత్రాంగం షాక్కు గురైంది. ఆ వరద ఎక్కడి నుంచి వస్తున్నదో అధికారులు గుర్తించేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు ఆ వరద నాగనూలు చెరువు వద్ద నుంచి టన్నెల్లోకి ప్రవేశించి పంప్ హౌజ్ను ముంచెత్తుతున్నట్టు గుర్తించిన అధికారులు పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. వారి ఆదేశాల మేరకు నాగనూలు చెరువు బ్యాక్ వాటర్ టన్నెల్లోకి వెళ్లకుండా ఆపేందుకు మంగళవారం మధ్యాహ్నం నుంచి చర్యలు చేపట్టారు. ఖాళీ సిమెంట్ సంచుల్లో రాక్ చిప్స్ నింపి గండిపడిన టన్నెల్ కట్టకు అడ్డుగా వేశారు. చెరువు నుంచి నీరు కిందికి పోకుండా ఉండేందుకు సమీపంలోని బండరాలను క్రేన్ల సాయంతో తెచ్చి కట్టగా నిర్మించారు. అయితే ఈ పనులు మంగళవారం సాయంత్రం వరకు కొలిక్కి రాలేదు. ఇవాళ లేదా రేపు టన్నెల్లోకి నీళ్లు వెళ్లకుండా నీటి ప్రవాహానికి అడ్డుకట్టపడే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. టన్నెల్లోకి వెళ్లే నీటి ప్రవాహం నిలిచిపోయాక ఏమి చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పాలమూరు ఎత్తిపోతల పథకానికి చెందిన అధికారి వివరించారు. నాగనూలు పెద్ద చెరువు 50 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. దీని పరిధిలో సుమారు 40 చిన్న చిన్న గొలుసుకట్టు చెరువులున్నాయి. దగ్గరగా ఉన్న ఈ చెరువులన్నీ ఉప్పొంగడంతో అక్కడి నీరంతా ఈ చెరువులోకి చేరింది. వరద భారీగా ఉండడంతో అధికారులు సైతం సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. సొరంగం తవ్విన ప్రాంతం దిగువన ఉండడంతో చెరువులోని బ్యాక్ వాటర్ అంతా అడ్డుగా ఉన్న ప్రాంతాన్ని చీల్చుకొని సొరంగంలోకి ప్రవేశించింది. ప్రాథమిక అంచనా ప్రకారం సొరంగంలో దాదాపు 20 నుంచి 22 కిలోమీటర్ల మేర నీళ్లు చేరాయని అధికారులు భావిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ కీలకం. ప్రాజెక్టుల పంప్ హౌజ్లను అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. ఒక్కో పంప్ హౌజ్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు మించి భారీ పంపులను బిగించారు. ఒక్కో పంప్ హౌజ్లో 9 భారీ పంపులు, ఒక స్పేర్ పంపుతో కలిపి 10 పంపులు ఏర్పాటు చేశారు. సుమారు 3,000 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల్లో వేగం తగ్గింది. తాజాగా సొరంగంలో వరద నీరు ప్రవేశించడంతో నష్టం కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరదతో పాటు బురద కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ మొత్తం పంపుల్లోకి చేరి భారీ నష్టానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వట్టెం వద్ద నిర్మించిన 3వ పంప్ హౌజ్ మెగా కంపెనీ నిర్లక్ష్యంతోనే నీట మునిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. వరదలు వచ్చినప్పుడు నీళ్లు పారుతాయని ఆ కంపెనీకి అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. లిఫ్ట్ ప్రారంభానికి ముందే ఈ పరిస్థితి రావడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి మెగా ఏజెన్సీపై అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగం డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది మహబూబ్నగర్ జిల్లా, కరూరు జిల్లాకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. ఇనాగ్రేషన్ కంటే బిఫోరే ఈరోజు ఈ దుస్థితి రావడం, ఇలా నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ ఏజెన్సీ తెలియదా? ఆడిట్ టనల్స్ మంచిగా ఓపెన్ చేసి పెట్టిండ్రు మీరు, అది కొంప ముంచుతుందని చెప్పి తెలుసు కదా, పంప్ హౌస్ మునుగుతుందని. అదేముంది, పంప్ హౌస్లోకి వెళ్ళి మట్టిని తీసి బయట వేసేందుకే కదా ఆడిట్ టనల్స్. ఈ నెగ్లిజెన్స్ అధికారులది. దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. వీటిని వెంబడే మళ్ళీ రీఇన్స్టాల్ చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. గత కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఒక యజ్ఞంలో ప్రారంభించింది. గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించడం లేదు. అరకొర నిధులు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు, అధికార యంత్రాంగం ఉన్నదాంట్లోనే మందకొడిగా పనులు నిర్వహిస్తున్నారు. వట్టెం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 16 టీఎంసీలు. దీనికి తగ్గట్టుగా పంప్ హౌజ్ నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. ఏదల రిజర్వాయర్ నుంచి వట్టెం రిజర్వాయర్కు మధ్య దాదాపు 25 కిలోమీటర్ల మేర భూగర్భంలో సొరంగం నిర్మించారు. ఈ మార్గంలో వచ్చిన రాళ్లను బయటికి వెలికి తీసేందుకు 3 చోట్ల ఎస్కవేషన్ సొరంగాలు ఏర్పాటు చేశారు. నాగనూలు, ఉయ్యాలవాడ, కుమ్మెర గ్రామాల సమీపంలో ప్రధాన సొరంగం తవ్వేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో చెరువులకు సమీపంలో టన్నెల్లోకి వెళ్లే మార్గాలున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఇంత పెద్ద మొత్తంలో వరద వస్తుందని అధికారులు ఊహించలేకపోయారు.
ఈ నేపథ్యంలో గొలుసుకట్టు చెరువులన్నీ ఉప్పొంగడంతో ఈ వరద టన్నెల్ను ముంచెత్తింది. కొత్త వాటిని ఎలాగూ చేపట్టలేని కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతలనైనా కాపాడలేకపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లెత్తడంతో దిగువకు భారీగా వరద నీరు చేరింది. బోధన్ నియోజకవర్గంలో కందకుర్తి వద్ద గోదావరి బ్రిడ్జ్ను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది. వరద హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు కందకుర్తి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్రలకు మధ్య రాకపోకలను అధికారులు నిలిపేశారు. రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉరుములతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.